బర్రె నార్ల పడతాయి పోరా. బర్రె ఎటు పోతే మా పొలం కడక పోతే ఎటు పోవు నార్ల పడతాయిరా. ఏ నార పడే ఏం పడాయి మా బర్రె పడాయి ఆ పొలం కడ మెత్తే ఆగి అన్నీ అవి నార్ల పడతాయి పోరా. బర్రెలు భయ్యలేదురా. నాకన్నా ఎక్కువ నీకే రందినేమే ఎటువే బర్రెలు పిలిపిస్తారు పోరా. ఎవరు పిలిపిస్తారు నన్ను పిలిపిస్తారా భయ్యం లేదురా. నడు నన్ను ఎవరు పిలిపారు ఎందుకు పిలిపారు? నా బర్రె ఎటు పోతే ఐదు నమస్తే బావా. నమస్తే ఏం చదరా అడుగుతుంటే చెప్పు నాకు ఏం కావాలి ఏం కావాలి కొడుకు సిగరెళ్ళ సిగరెళ్ళ కొడుకు పెద్ద ఇల్లు ఇటే గట్టుంది పోకాడా బంగ్లా అడుగుపో చెప్తారు ఈ బంగ్లా ఉందా అడుగుపో చెప్తారు ఈ మనిషి ఏం మనిషి చెప్పు నార్మల్ దున్నుని జాపుతున్న అప్పు అని చెల్లి రామస్తా రేపు నీళ్ళెత్తా మడికి వస్తావరా న్యాయం చెప్పు. డ్రైవర్ దొరుకుతలేడు. డ్రైవర్ దొరికిపోతే నేను రాను డ్రైవరు 11 దాకా రాడట. ఆడలో 10 కట్ట ఏముంది నీతో మా వాళ్ళు తిడుతుర్రే. అయితే రేపు లీలేనా మడికి లీలేనా 2 మలకెత్తా ఇంకా ఏం చేస్తున్నావు ఎటు పోతున్నావు దురిపించినావా? పొలం నార అయిపోయింది ఇక 2 మళ్ళీ ఇంక 2 మళ్ళీ కథం అంతేనా? పొలం ఇంకా నార్మల్ దునిపించలేదే పొలం వేసి ఇక మనకి నీ బర్రెట్టైనా పోతే అయిందా పోలేవే? నా బర్రె ఎటు పోతాయిరా నా బర్రెలు ఎటు పోవు పొలం కాడికి పోతాయి మెత్తే అన్నే నేను చెప్పినట్టునే బర్రెలు ఎవరు నార్మల్ వాడాయి అట్లా నేర్పిన నా బర్రెలకు నువ్వు చూడిగో ఈ కుక్కడు తచ్చింది ఏదైనా పెంపకం ఉంటుంది రా చంద్రని అట్లా పెంచిండు కుక్క తయారైంది ఇది కుక్క నీ మాట బలం ఉంటుంది మరి అట్లుంటుంది బర్రె కూడా అంతే మంచిగా పెంపినా అనుకో మంచిది దా ఇట్రా చూసినా ఇట్లా వచ్చిన దగ్గరికి నా బర్రె కూడా అంతే. ఓ తిరుపతినా నీ బర్రె ఉరుకుతున్నాడు ఏ గవ్వెట్టి పోతే నా బర్రె ఉంది తెలియదు నీ పొలం కడక పోతాయి. అరే మరిది ఇక గిట్ల మరి ఇస్తారా నేను పోతున్నా మరి పోయిరా. మాలు పియ్యంగే మమ్మల్ని మాలు పియ్య బర్రె వీరు ఉరియవా ఇటువే నడివేనే బర్రు ఇటువది పాయరా బర్ర కగ్గిరా కంగలవాయ బర్రు బర్రె బర్ర కగ్గిరా బర్వేనే బర్రు బర్వేనే బర్రు కనిపించినా పేనే నారాల పడితే పో పో బర్ర కగ్గిరాడు అయినారు ఏదైనా వచ్చి ఇట్లా పొద్దు దగ్గరికి ఏంది బర్రె ఇట్లా చూస్తా ఏమైనా బర్ర కట్టేసి వచ్చినావా? బర్రకాయ గింజలు ఇడిచిపెట్టినా గడ ముచ్చట పెట్టే వరకు మాయనే 3 గంటలే కట్టపోంటి ఆ చెరువు కింద 100 ఇంట్లో ఏడు దొరుకుతారు పో. ఆగో బర్లెంబడి పోవా నువ్వు ఏడ ముచ్చట పెడితే కానీ ఉంటావా? నీకైతే ఇల్లు సోయిండది బర్రెల సోయిండది. బర్రకాయ ఎటు పోతే మా అత్తయ్య పోసుకురా పోరి సామంటావు తిరిగి ఆకలైతుంది. ఈ తిండి ఉన్నారటం బర్ర వినలేదేమ్రా. నార్లు పోసి రూకుంటారా తొక్కితే దండుగుల పాలు అవుతాం. పో పట్టుకరా పో బర్లని అన్నం తర్వాత తిందువు గాని. మీకే తెలుస్తుందే 3 బిజీ చేస్తారు మూల కూర్చుంటారు తిరిగి పిక్కలెక్కత్తనాయి పోరి నన్ను చంపుతానే తెలిసే కానీ పోసుకురా పోరి. ఏంది మేము తినుకుంటుంటానమ్మా ఇంట్లో పనంతా చేసేది మేము కాదా? ఎట్లా కనబడతానం నీకు? నువ్వు బర్లను తీసుకొచ్చేదాకా నీకు బువ్వ అండేదే లేదు. అవునే బరువును కడుపుకొని ఎక్కువ నానే తినేక చూసుకొస్తాను మళ్ళీ గట్లా మాట్లాడతారు పోరి పెట్టక పోరి నీ పోయి హోటల్ తింటే ఆనే ఉంటా పోరి బర్ర మీరు గంగల అట్లాంటి ఏమన్నట్రా బర్వాని కానీ ఇప్పుడు పోయి హోటల్లో తినేస్తావా? ఇది మంచిగానే ఉందిరా. సేడు అమ్ముకుంటే 60-70 వేల బర్రు అవి పోనీ అటగానాడు హోటల్లో తినేస్తాడట చూడిగా. నీకంటే ఆ బర్రెలే ఎక్కువ. అవ్వని నన్ను పాలిస్తానే పెండ పెడతానే. నువ్వేం చేస్తాను? బర్రె లెక్క తింటానో బర్రె కంటే ఎక్కువ అంటాను.
నన్ను బతకనేరు ఇక నన్ను బతకారు లాలావా చూసినావా గీళ్ళు ఇంకా బరువు పొలంకి వస్తే తప్పారు వీళ్ళు పోయారట ఇక నన్ను చంపుతారు నాకు తెలిసే చూసుకున్నా లాలావా అని తిన్నాక నేను పోయి చూసినా మళ్ళీ బర్రెను నువ్వు గట్లా అంటావు మళ్ళా నేను వాడి సత్తా ఇక బతక బర్రె ఎడ కట్టేసినట్టు పొలం మొక్కలు కొట్టుకురాలే బర్రా బర్ర వేణైపో ఎటువైనాయి ఎటు పోయినా ఆ తోడి డ్యూసర్ అక్కడ మాయమైన ఎక్కడ పోయినా బర్ర కగ్గి అవి తిరిగి రాటకు వచ్చిన ఆ కట్ట కింద పొలం వాడిని తిరిగినా ఇక నువ్వు బరాజ్కి మాడక ఎడ కట్టినా చెప్పు నిలబెట్టేద్దాం ఆనస్తట్టు బర్రు ఆడు తమ్ముడు కొట్టుకొచ్చి మేపి పొడుగు చేసిండు అనుకుంటాను వారా ఆడు నమ్ము తమ్ముకొచ్చే మనిషి కాదు ఆరా బర్రె ఎక్కడ ఉన్నాయిరా గంగల బర్రె ఎక్కడ పోయినా ఎరకలేదు తిండి కట్టుకుని కూర్చుండి లొలి ఎత్తుండు మామూలు అవరా ఏ పక్క పోయినారా బర్రు ఈ పక్క పోయినా ఈ పక్క పోయినాయా అరే విడిచిపెట్టి కాక రెండు ముచ్చట పట్టాలకు మాయమైన బరకకి అవి ఏ పక్కన ఎవడు చూసిండ్రా మరి ఏడా లెంకుతారా లెంకిపోయి ఇప్పుడు అరే లెంగుదంగా నవరు పోయేవర్రా ఆకలి పడతాంది నాకు ఆ బర్రు పోగానే నీ కడుపు ఎత్తుకుపోయినా నువ్వు వరకు వచ్చినవరా మళ్ళా పోనాడు బర్రె లెంకలోకి రాపో అబ్బాయి పోయాకేమేకే అవి ఎటువైనా అని తెలియదు ఇప్పుడు ఏడా లెక్కుతావురా పో ఆ బర్రె ఎటువైతే ఆనికేందిరా ఇప్పుడు చదివేస్తున్న మంచి పోయినట్టు నాకు అన్నం అన్నం అంటాడు నాకు బర్ర అయినుందా సేద్దా ఆయటి ముందట బర్రెటన పోతే ఇంటికి రావురా తిరిగి పోయి లెక్కుపోరా కరుకల నారు పోసిర్రు దండలో పోరాద్దాం పో అరే పాలిచ్చిటే రావాలా అవే అత్తాయి నీకు రాకపోతే పోతాయి బర్రె ఎక్కడ కట్టేసిరే పొలంతా పొదమైంది నార్మల్ దొక్కింది రేపు మాపు పొలం ఎత్తా అనుకున్నాం ఇప్పుడు ఏంటి మీ సంగతి నీ అక్క ఎత్తనే ఎత్తా ఇప్పుడు నా సంగతి ఏం చేస్తాడు రేపు ఆ బర్రు మాయ అదిలాగా చూసినవా ఏమో పోరంగా కొట్ట కొట్టేస్తానావు అవి ఎవరైనా కానీ అగో మంచి గట్టేలేదా బర్లని ఆ కాకుల నారంతా దొక్కినాయట ఎందుకు కట్టేయడం మంచిగా ఇంకా పెద్దోడు కట్టేస్తే నమ్మకలేదు కానీ ఆడు మంచిగానే కట్టేస్తాడు మరి నిజమే అత్తమ్మ మంచిగానే కట్టేస్తాడు మరి ఏమైంది ఏ మంచిగా కట్టేసిందే ఏ బర్రెలు మాయ కావే ఎవరు బరాబర్ చూసినావా మరి చూసి దొరకబడితే ఆయన కట్టేస్తావనే ఓలా అయితే ఏందే మీరు మంచిగున్నారే మీ బర్రె నాకు తెలుసు ఒకటి పెద్ద కొమ్ములు ఒకటి చిన్న కొమ్ముల్ది దొరకబడదంటే ఏదో ఆగుతున్నాయి అవి ఉరుకుతున్నాయి లెంకలు వేసుకుంటా కింద పడ్డా అదే ఒకటికెళ్ళి దెబ్బ తాగే కాలుకు మా అయితే కాబట్టి మా వాడు కట్టేసినట్ట మీ బర్రెలు నాకు గుర్తున్నాయి ఊళ్ళోనే ఉంటలే అన్న తెలియదా బర్రె గురించి ఓలే తెలియదు అది కట్టేసిన గారా ఏ కట్టేసినా బర్ర ఏ మామిడి కట్టేసినట్ట అబ్బాయి మరి కావే ఓ కాక ఆ బర్రెలు చల్లకుండా అవి మాయ కాదు కానీ ఇంత ఛాయ్ తాగుదుదా నీ సాయసలా ఉండా ఎదురున్నదంతా ఖరాబ్ చేసినాయి బర్రెలు మీ అనగా మళ్ళీ మీ అంటారు అయ్యో కాక అని ప్రేమ కొద్ది వెళ్తే గంతగారానికి రాబడుతుంది అవి మా అయితే కావో తెలుసుకున్నాక రాపో వచ్చిన కాడికి లొల్లి చాలు కానీ ఇంటికి వచ్చి మీకు మరే కొద్ది చెప్తే నన్నే నేను ఎత్తులే మీరు చిన్న కొమ్మల బర్రె పెద్ద కొమ్మల బర్రె మీదే 10 మందికి పోతే మానం పోతానని నేను సప్పెంట్ ఊకుంటే మీరు ఇవన్నీ చెప్తురా రేపు పొద్దున పోసం కాడ పిలిపిస్తావు దండుపాలు ఇస్తేనే మీరు వింటారు పొద్దున చెప్తా మీ సంగతి ఒక్కొక్కరి సంగతి జుట్టు కాదు అవురా ఆ బర్రు మనయే కావచ్చు పారా ఆడు 10 మందిలో పిలిపిస్తే మన మానం పోతుంది గిట్ట పోయి పట్టుకరా పోర్రా పోముండే కొడుక పట్టుకరా పోరా లేవురా నువ్వు ఏ పని చేసినా నడవంతరం పనులు చేస్తావా ఎక్కడ పడితే అక్కడ వదిలేసేస్తావా బర్రెలు ఇజ్జ పోతుంది నడుగురి పంకసుకుని పంటకుండాలి అందరం కలిసిపోదాం నువ్వు చేసిన పనికి అట్లున్నారు మరి అందరం కలిసిపోయేటట్టు చేస్తావు కాదురా నువ్వు సూదికి మద్దును గుచ్చి ఈడ్చుకరమ్మంటావు నువ్వేం మనిషివిరా ఇది మన పెద్ద బర్రెడు కారా అరే అవేరా పెద్ద కొమ్మల బర్రె ఇటే పోయింది అరే ఇటే పోయినాయి బర్రు ఇటునేరా మరి అవి ఇటే పోయినాయి బర్రు ఎవిరా ఇవి మన పెద్ద బయట అడుగులారా తెలివి బాగానే ఉంది కొడుకులారా మనిషి అడుగులు కాదురా అవి ఎక్కడ అయినా భగవంతా అన్నది రందిలేదు మనుషుల అడుగులు ఏర్పడతావు పెద్ద బయట అడుగులు ఏర్పడతావా వీడు భార్య భార్య అని పట్టాయి తిండి తిన దాస పెట్టుకుంటే మీకు ఏ అడిగే అడవా నువ్వు అడవా ఇంట పోసి అడవా గాడిది గాడిదు నన్ను నీ కొడుకు ఏ అడుగులు తెలియవు
కొట్టుకపోయాడు మంచి పగ్గాలు పెట్టి మంచిగా కట్టేస్తారు ఇప్పుడు ఏందో తిరుగుడు వాళ్ళని తిరిగి తినేపా గడు మన పేరేనారా బర్రు మాయేనా ఏంటిది ఏంటిది మా బర్రె అలాడే కనవలేదు కనిపించలేదా అరే బర్రకయ్యా అందరి ఇటాచిన అంటారు మరి ఏడపడని బర్రెలకి ఇప్పుడు ఇస్తారా నాలుగు వచ్చి పెరగాలక మాన ఉన్నా సిగ్గున్నా అని పడగరన్న ఇద్దరు మంచిగానే ఉన్నారు మొదలకు మొద్దు ఒరబారి అడిగి తిరిపితే ఏంద్రా నువ్వు నీకు కొంచెం కూడా తలగలేదురా అరే అడిగి తిట్టిపించిన అంటున్నావు ఇడిచిపెట్టి నువ్వు ఇప్పుడు ఏంది రా తిట్టబట్టి తిట్టరు ఎవరన్నా కానీ అనేది తప్పైతే చక్కగా మూసుకొని వాదినే నీది బాగానే వేసింది పెసరు ఏమో తిట్టేవాడివి చూడాలి ఎట్లా వేసిందో నువ్వు దూకుంటావా మంచి కట్టేసుకోవాలి భయం లేదా సగలు కొనుక్కోవాలి ఈ పెసర్లో వడ్డీ చెప్పాలి తెలియదు కానీ తిడుతుంది ఎవరా పడక ముందుకే బడ దొరకని నడి పెసర్లు కాడెత్తా తుక్కు తుక్కు ఒక్కాలి పెసరు తిరుడు కాదు కూడా ఏమవుతున్నావు పడతా పడబోతున్నాడు బర్ర కనికిరా ఈ బర్రు ఇక కొట్టుకోపోదు నేను కొట్టుకోపోను ఈ బర్ర పోవాడిగా అమ్మ తిరిగి తిరిగి కాళ్ళు నాశనమే ఏం కట్టం ఇది నీ ఆగో ఈ బర్రెలు ఇంకెక్కడి పోయినాయి ఇంకా కనబడతలేవు ఈ మంచి ఏడి ఆగో ఏం చేస్తాను పెసగా తింటానా పెసగా పెచ్చకే తింటానవా నీ బతుకు చేయడా అందరమేమో బర్రెలు కనబడతలేవు అని ఎత్తుకుతా అంటే నువ్వేమో తిండి తిండి అని చస్తానవేంది నాకు భూమి అంటే వేసినారా మీరు నాకు ఆకలి లేదా నీ మనిషిని కాదా మీరు 2 సార్లు తింటారు పని శాత కానివి మరి బర్రెలు నిసబెట్టి ఎటు పోయినావు నీ మిండెన్ దగ్గర పోయినావా నీ ముఖం దగ్గర పోయినావా తిండంటే బండి కడతావు నడు లేవు లేవబ్బా ఇక నీకు సిగ్గు రాదు మీ అన్న తిట్టినా రాదు మీ అవ్వ తిట్టినా రాదు నేను తిట్టినా రాదు ఏం చేస్తుర్రాడా ఇగో నీ కొడుకు తిండి రోగం పట్టింది ఇటురా బర్రు దొరికినాయా ఓ దొరికినాయి ఇగో ఈయనే ఉన్నదో భార్య మీరు బర్రె అనుకులాడతారా అసలు ముచ్చట్లు పెడతారే అరే ఏం రోగం పుట్టింది ఇవాళ నీకు అవరా నువ్వు చేసిన పని తన మంచిగా ఉంది ఇంకా దాన్నే కొడుతున్నావా నీ ఆకలి చెర్రవని కదరా రంది ఉన్నదే నీకు బర్రెలేవా అనేవన్నా ఎంత మార్చిన పనులు చేసినా మరి మా బర్రులు ఏమన్నా బాధే లేదు దీనికి లేస్తావా లేవా ఇదే కట్ట అనుకొని చంపితే సావాలి మళ్ళీ ఓ బావా అక్కడ పోయి చూస్తాను నడివిటు బర్రె ఎక్కడ పెట్టిర్రో గంగల ఇక వీళ్ళ పని వీళ్ళకి ఎరక నాకైతే మొత్తం మా ఇంటికి పోయి పని చేయిపో తిరగా నీ తిరుగుడు పాడువాడా వాంచను మా బర్రు ఎటు వేయింది తెలుస్తలేపాయ మా బర్రు మాకు దొరికితే 5 కొబ్బరికాయలు కొడతా దేవుడా నీ వాంచను మమ్మల్ని ఇంత కట్ట పెడుతుర్రు ఎందుకో మీ సూపు ఉండాలి కొంత బర్రెలు పోయినప్పటి నుంచి మనసున పడతలేదు బర్రెలు ఉంటే రోజుకు 2 సార్లు ఛాయ్ తాగేదాన్ని ఇప్పుడు బర్రెలు లేవు ఆ పాలు లేవు ఛీ అవ్వా కొబ్బరికాయలు ఎందుకే ఆ కొన్నాడు గుట్టేది పోయి బర్ర దొరికినాక నా పెన్నది గుండుకి కత్తా బావడ ఓ మొండి ముండ కొడుక నువ్వు బర్రెలను వదిలేసి నా గుండు కొరికిస్తానంటానవేంద్రా నీకు శాత కాకపోతే బావకు చెప్తే బావ కట్టేసచ్చు కదా ఓ నీ లొల్లి కాలిపోను బర్ర దొరికినాడు కానీ గుండు కొరికి వచ్చిందా నీకు అవి రానేలేదు దిక్కుని మీ లొల్లి పెట్టుకుంటారు వేడవైనా ఏం కథను బరువేని అంటారు మందిరి మీద కట్టేసారు రమ్మంటారు వచ్చినాయట
ఆగోలే ఆగో బర్రెలు దొరికినాయట లే ఇంకా పండున్నావు సరే సరే వస్తానప్పా హరియా పోతాన్నాం కానీ ఆడ మీరు మంచిగా తిరిగి మాట్లాడకు రాళ్ళు మళ్ళీ అంగదోలాలని చూస్తారు మీకు మాట్లాడరాబోతే నేను మాట్లాడతా తెలిసో తెలియకనో ఒకటి మాట్లాడకూరి నీకే నిన్నడుతుంది గాలి గాలి అవుతున్నావు అవ్వా 5,000 తీసుకున్నాడు కొత్త నువ్వు నడుము ఏం చేసింది ఏమైంది పొడి ఏమైంది రేపు మాపు పొలం ఎత్తా అనుకున్నా పొలం దొక్కింది నార్మడి ఓలై వీళ్ళే తిరుపతి వీళ్ళు ఏమంటారు నీ పొలం వేసి అంటారు బర్ర పట్టుకొచ్చి నువ్వు మళ్ళీ మా పెసర మొక్క వెళ్ళకి వచ్చినావు ఆ పెసర అంతా తిన్నాయి రేపు కాయ చూసి దున్నిపిస్తాను అనుకున్నా రేపు దింపుతాను అనుకున్నా పెసర మొత్తం తుక్కు వేసినాయి నువ్వు పొలంలో వేసిన బర్రెను మనం పెసర మొక్క వెళ్ళకి వచ్చినావు ఆ బర్రెలు ఇవ్వలే ఏం కాదు ఒక ఆడ గరికేసుకొని కట్టేస్తే అయిపోయి పెసరి తుక్కు చేసినాయి అంటే రేపు దూసి తెంపుతా దున్నిపిస్తాను అనుకున్నా బర్రవలే మరి ఇలే బర్రెలు ఇవి 2 ఇలే తిరుపతి ఏ సంగతి నీ బర్లాగో పొలం నాశనం చేసినాయి అంటాడు పెసర నాశనం చేసినాడు మన సంగతి ఇది కాదే చంద్రన్న ఆ బర్రు పొలం కట్టేసిన వీళ్ళు మనుషులు ఏంటారు ఒక బర్రింటాయే ఇంపు కులం అది ఊసొట్టుకో చేస్తాం దానికి వినకపోతే దానికి తగిన నష్టం కట్టియాలి నష్టం అంటే అది నువ్వు మూగదేవులు వేస్తాం దానికి పోయినాయి అంటే మూగజీవులు ఎక్కడ పడితే అక్కడికి పోతే ఏ మూగదేవులు కాదే అన్న ఆ ఈగల కట్టి కొట్టుకుంటే ఆ ఊసిపోయినాయి ఆయనతో పోయినాయి అంతే ఇప్పుడు దానికి ఏంది మేమంతా కావాలని ఇచ్చిపెట్టలే చంద్రన్న నేను వాళ్ళ ఇంటికైనా పోయి చెప్పిన మీ బర్రెలు అంతా మా నార్మల్ ఖరాబ్ చేసిన అని చెప్తే వాళ్ళు మా బర్రెలు కాదు అవి ఓలో బర్రెలు అనుకుంటా అంటారు ఈ బర్రెలు ఇప్పుడు వాళ్ళు ఎక్కాదా అడుగు అవునే అన్న ఆ బర్రెలు మేము చూడకనే పోతుమి అందుకే మా బర్రెలు కాదని మేము అదిలో కొడుతుమి ఇప్పుడు మాయని తెలిసిన వాళ్ళు రానే పడుతుమి ఇక మా తప్పేమున్నా చెప్పురి కాదమ్మా మీరు అదలగొట్టింది దేవునికి ఎరక కానీ నారు ఖరాబ్ చేసినప్పుడు నష్టపరం కట్టేయవలసి వస్తుంది విన్నావా అవునా చంద్రన్న నారు దొక్కిలోకి నష్టపరం కట్టేమంటారు ఇగో ఈ బర్రెని కొట్టి ఇగో చూడు బర్రె ఎట్లుంటుంది అది దెబ్బలని ఎట్లుంటుంది లోపల పాప ఎట్లుంటుంది దానికి భీమన్న నార్ల పడ్డాక ఎవరికైనా మంట వస్తుంది రైతుకు ఓ దెబ్బ కొడితే కొట్టిండు కావచ్చు అదే నీ మాలు మేసింది కదా నేను నష్టపరం కట్టిస్తా దీన్ని కట్టి బర్రెకెక్కడైనా నష్టపరం కట్టాక చూసినావు ఈ వరకు ఖరాబ్ చేస్తే నీ బర్రె నీకే నష్టపరం కట్టించుడా మేము నారుకైతే నష్టపరిహారం కట్టిమంటారు మా బర్రెని కాక కొట్టిన దానికి నష్టపరిహారం లేదు మీరు చెప్తే మేము వినైనా మేము టౌన్కే పోతాం ఇక ఎంత చూసుకుంటా ఉంచుకోరు బర్రెను గట్లనే నాన్న కొట్టుడు తీసుకొచ్చి కట్టేయని ఉంటుంది మేము రాకపోదు మా ఇంటికి అవా మరి ఆయన మేసిందని ఫిర్యాదు కట్టేనేమో ఆయనను స్టేషన్లో పెడతాం మా బర్రెను బాగా కొట్టిర్రంటు నాది కూడా వేసిన పొలం అంతా తుక్కు అయింది అవి కొంత జాగ్రత్త కొద్దిగా కట్టేసుకొని మంచిగా ఇంత గడి వారేసుకుంటే అవి తెంపుకుంటాయా నన్ను కూడా టౌన్లోనే పెడతారు ఇవి ఉన్నది ఉన్నట్టు అంతే తప్పని ఒప్పుకోవాలి కానీ మీరు మావి కాదు అది బెదిరిస్తే నడుతుంది అట్లా ఏమమ్మా బర్రెలు మీరే పడతాయి మీరే మీదికి వెళ్ళి కోపాన్ని కాచుకున్న టౌన్కి పోతా అంటే ఇది ఎక్కడన్నా ఉన్నదా న్యాయం ఏదో జరిగిపోయింది ఏదైనా ఉంటే మాట్లాడితే చెప్తే వినాలే కానీ టౌన్కి పోతే పరిష్కారం చేస్తాడా సారాచి మీకు వాళ్ళకి సంధానిస్తా ఏదో జరిగిపోయింది తప్పులేదు ఏం లేదు ఏదో మాట్లాడి మీకు చెడి చేసి వెళ్ళగొడతామని మేము అనుకుంటే మీరు గట్లగానే ఎగురితే ఏందనుకుంటారు ఊరు అనుకుంటారు అడివి అనుకుంటారా చెప్తే వింటారు అయినారా చంద్రన్న నా పరిస్థితి ఇప్పుడు ఏంటిది చెప్పు అడ్డబట్ల మందం పైసలు ఇవ్వను 2 రోజులు అయితే పొలం వేసేది ఇప్పుడు ఎట్లా దాని పరిస్థితి చెప్పు నువ్వు హైదరాబాద్ ఈసారికి ఒక్కసారి ఒప్పుకోయి ఇబ్బంది ఏం రావు గుండిగా నువ్వు బాగా మాట్లాడితే కట్టే తప్పుకుంటారే మన ఒకసారి వాడతాయి చేస్తున్నా కావాలని ఇడిచిపెట్టారా నీ పడతాయి ఇవ్వనండి మానే పడతాయి అవిడికి గంధ దూరం ఎందుకు ఏ గట్ల కాదే నాకు అడ్డబట్ల మందం పైసలు ఇవ్వను ఇడిచిపెట్టి హైదరాబాద్ అన్న అయింది అయిపోయింది అడ్లు కొనుకొచ్చినాయి ఇంకా అడ్ల బత్తలు మన పైసలు అడుగుతాడు అది ఇచ్చిపోరు ఏందన్నా నువ్వు భలే మాట్లాడతాను ఆ బర్రెని చూడు ఏ కమాన కొట్టిండో ఆ లోపల పాప ఎట్లున్నదో ఏమో పైసలు కట్టలేదు ఏం లేదు ఓ బావా నువ్వు ఇప్పు పో నువ్వు కూడా ఇప్పు బావా బర్రెని పోదాం ఎందుకు ఇప్పారు ఇప్పుడు ఏంటిది వచ్చేది ఇప్పు బావా పట్టుకొని రీ ఏంటిది ఖరాబ్ అయిన బర్రె లాగో చూడు నడవ కూడా నడతలేదు ఈ బర్రె అయితే ఎట్లా కొట్టిండ్రో ఏమో
కొజ్జోళ్ళమే మేము. కొంచుతాను అయ్యా చంద్రన్న చూసినావు ఇలా బర్రె తీసుకుని ఎక్కుతారో కొద్దితాను చూసినా ఎట్లుందో సూత్తులనే వాళ్ళు గంట కొంచెతనం చేస్తారని నాకు తెలియదు. ఇన్ని రోజులు మంచోళ్ళు అనుకున్నా గంట కొంచెతనం చేస్తారని తెలియదు. కానీ ఇగో ఒకటి చెప్తాను, నష్టం ఏదో జరిగిపోయింది. వాళ్ళు మొండోళ్ళు నువ్వు ఎంత దండోడు ఏం చేయలేడు, అట్లుంది అలా ప్రపంచం. ఏం పోంతి అన్నాడు, ఏం పోంతి అంటారు ఇక. వాళ్ళు నారకారావు వాళ్ళ పెసరు చేయని వేసిన పొలం పొరినాయట, పోని అనుకుంటా పోతే రేపు ఇంకా పడతాయి అట్లా ఇడిచిపెడితే. ఏమొకసారి చూసుడు కొద్దివాళ్ళు అనుకుంటే ఇడిచిపెట్టుకుంటా పోతే వాళ్ళు అట్నే ఉంటారు. వాళ్ళంతా కొంచెం ఊళ్ళో లేనట్టే ఉన్నారేమో. ఊళ్ళో లేరంటే ఇడిచిపెట్టుకుంటా పోతే మళ్ళీసారి ఇట్టే చేస్తారు వాళ్ళు. సరే ఇంకోసారి ఎప్పుడు అయినప్పుడు అలా గట్టిగా తాట తీద్దాం కానీ పోయి. సరే అయితే ఊకో, ఇక అయింది అయిపోయింది. మిర్ర బాగుంది వాళ్ళకు అయితే అయితే ఇక ఎటు పోతున్నా ఇక బస్ స్టాండ్కి పోతున్నానే. మా బర్రె కనబడే బర్రెలకి ఏమైంది? బర్రెలు అందుట్లో కట్టేసింది, మళ్ళీ వేరకడ కట్టేస్తాను పోతే బర్రెలు కనబడతలేవు. ఇప్పుడు పొలాలు ముదురు కలుపుతారు కదా, పొలాలు పడతాయి అని అనుకోరు అందరూ. చెప్పు. బర్రెలు అంటే కయ్య కింద పొద్దుగాల నేను పొలం కాడుకోగా ఈ బియ్యంలో పొలంలో అయితే 2 బర్రెలు మెత్తున్నాయి. మీయేనా? మాయ కావచ్చు అవి. ఒక దుడ్డు ఉంది, ఒక బర్రె ఉంది. అబ్బరు కొడుకు అవి మాయనే. వాళ్ళు చూస్తే మరి ఏమనుకుంటారో ఏమో. ఇక మేసినాయి కానీ వాళ్ళు ఇప్పుడే పొలం కాడుకోరు. సపరేట్గా పోయి బర్రె కట్టేసుకోపో. వాళ్ళకి తెలిసిందనుకో వాళ్ళు మోరు దోపలు చెప్తున్నా. వాళ్ళకైతే చెప్పక ముచ్చట. నిజంగా ఉండాలి. మేసినా చెప్పాలి కానీ అవతల ఆడద్దు. ఎందుకంటే ఏదో తప్పైనా ఒప్పుకోవాలి మా బర్రెలు మేసినా అని. అవతల నీకు ఓకే అంటే ఓకే, పో చెప్పుకోపో. ఏదో తప్పిందని చెప్పుకోవాలి కానీ ఇట్లా అవతలాడితే మంచిది కాదు. కరెక్టే పోయే. అయ్యో నువ్వు మనోడు అని చెప్పిన ఉత్తగాళ్ళకి తెలుసు వాళ్ళ గురించి మోరు దోపలు. మళ్ళీ అద్దే మంచిగా ఉండేది చెప్తున్నా. ముఖం చూసుకున్నా కదా ఎట్లుంటుంది. వాళ్ళు ఏమని అనుకొని చెప్పాలి, అవతల ఆడద్దు కానీ. అరే తిరుపా, మన పొలం అంతకి మనేరా బర్రు అంత బొర్రినాయి మరి పోలేరా? నాకేం తెలుసు అంటే వీడు అయింది ఆడు ఉమ్మట పోపా. ఇప్పుడు నీ వరకు పొలం అంత దొక్కినాయి. నువ్వు పోలేదు, అయినా పోలేదు, మంచిగా చేసి వచ్చిండు. మళ్ళా పొలం అంతా దొక్కినాయి అని చెప్తాండ్రు. చేసిన కట్ట అంత ఆయన ఆయనకి అది సినత్రం అయిందా? మరి మనది కాదు ఎవరు దొక్కింది అన్న అని అడుగుతున్నాడు. నాకేం తెలిసే మన బర్రె మంచిగా చెత్తి చూసినాడు గాని అడగా నన్నంటే ఏంది. మొన్న కట్టేసిన బర్రె ఆగమం చేసిరు, భూమాలు తిని నన్ను. ఆయనేమో మన బర్రెలు కావని బట్టే. మరి ఇంతకెవరికి దొక్కినాయి బావా? నాకేం తెలుసు మన బర్రె కావచ్చు. నేను ఇంటికి వచ్చి అడుగుతున్నాను. నేను మంది నేను ఎందుకు అడిగినా? నువ్వు నన్ను అంటావు. ఆనాడు మన బారు పోయి ఆయన పొలం దొక్కుడైంది, ఇవాళ ఎవరిని వచ్చి మన పొలం దొక్కుడైంది. ఈ బారు పాడవాడ మన గండాను ఉండే ఏందిరా? ఇప్పుడు ఎవరిని బర్రె ఎవరిని అడగానే? అట్లా పోయి నలుగురికి చెప్తే ఎవడన్నా మా ఇంటికి వచ్చి పోలేవురా? ఏమైతుంది ఇంత మందక తక్కువ తదే పెరిగే. ఏం మంది తగులుతావురా? పొట్టు పొట్టు దొక్కినా అంత బొర్రినాయి తుక్కు. నేను నక్క చేద్దామని వాళ్ళ దగ్గర నారు దొరకది. పందలు వన్ను అంటావు. నువ్వు బాగా మాట్లాడతావు. దొక్కినాయేమో ఈయన అసంటోడు ఎవడో బాగా దాగి అన్నట్టున్నాడు. అవి తుక్కు దొక్కినాయి. నువ్వు భలే ఉండేవేందే నాకు ఇది పెడితేవన్నా అంటే. ఎందుకంటే నేర్చుంటే కట్టాడా ఉరువులు చదువుకొని జంగలు చంపినట. గడడం చెప్తే నన్ను అడుగుని పెడుతున్నాయి మీరు. బజారు పోయి ఎవరైనా బర్రాని అడిగితే వాళ్ళని చెప్తారు కదరా. మనం ఇంచుండి రంచి పడితే అది ఎట్లుంటుంది రా పొలం? అరే లేవరా నోట్లకి వచ్చిన పొలం ముంచిరి. పొలంలో బొర్రె నీయనా బర్రె? మా ఎందుకైతే మా బర్రాడు ఉన్నాయి ఆడ. మీ బర్రె కట్టేది మరి బొర్రె కావచ్చు అంటున్నా. కాదు ఎవరైనా బొర్రంగా చూసినావా? నేను ఎవరైనా చూడలేదు. మరి ఎవరి బొరి పాడైనాయో ఏమో. చి అట్లా పోయి అడుగుదాంపా ఇంకెవరినన్నా. ఎవరు చెప్పారే మనకు? చి ఓ అమ్మా ఫ్రెండ్ అమ్మేవాడు బర్రకాయ ఇంకా పొలం దొక్కినాయి బర్రు. మీయానందే ఏమో మీ దుడ్డులు పడాలి. దుడ్డులే ఏమో బర్ర చెప్తున్నారు. బర్రు ఎవరు పడని దొక్కినాయి. గా అక్కన అడుగు. ఓ బావా గా అక్కన అడుగు. ఏం కాదు అడుగు.
ఎవరిని అడిగినా మాయ కావని అంటారు, మరి తొక్కిన వాళ్ళు ఎవరియో. కత్తలేదు కదా మరి. ఎవరిని అడిగితే ఎవరు చెప్తారా? మీరు విట్టాలని అని చెప్తే మీరు వింటుర్రా? మరి ఎవరి పడినా మన కొర ఆడుకుంటున్నారా? బర్రు పాడవాడు ఆడ చేతికే దొరకాలి ఈ పవర్ పడతాను పోరని. అలా తలపండి వాళ్ళుగా వాళ్ళ దినాలు గాను అని బర్రమని చేతి దొరకాలని బాగా పడుతుంది పొట్టు పడదాం ఆడ ఊడగాని. అరే అక్కడ చేతి దొరకలాగు అరే సిగ్గుమానలే ఆయనకి తొక్కించడానికి. తిరుపతినా ఏమైందా బాగా తిడుతురు? మీరంతా ఏమైనా పొట్టు పొట్టు తిడుతురు వాళ్ళు? అరే ఏవాడు కాదురా, వేసిన పొలం మొత్తం మేసినాయి. మెత్త కదా, మొత్తం పండి పొర్రేరా, మడి సగం మడి ఖరాబ్ అయింది. నువ్వు అటువంటి చూసినావురా ఏమన్నా? ఓ దేవుడు, బర్రు పొట్టు పొట్టు దొక్కినాయి. నేను చెప్తాను నేను మర్చిపోయినా, నా బర్రె దొక్కినాయి. బర్రు నీ వాడే నీ మేము అడుగుతానే చెప్తావా? నువ్వు అవి తూకుంటావా? కట్టేసుకోవా బర్లని? ఏమన్నా మనిషివా నువ్వు? మొన్ననే వేసుకొచ్చుకున్నాం మేము, ఎంత మంచిగా. కొంచెం అన్న బుద్ధి ఉన్నదా నీకు? ఇప్పుడు ఏడుకెళ్ళి తీసుకొచ్చి చెప్తావురా? వాళ్ళు వేయరా మళ్ళీ తీసుకొచ్చి? ఏడ దొరుకుద్ది? ఏడ దొరుకుతుందంటే ఏడన్నా దొరుకుతుంది. ఏస్తామన్నా ఏడ నాకు దొరకది. కొద్దిగానైనా బుద్ధి ఉండాలి, కట్టేసుకోవాలి. చూసుకుంటుంటాను అప్పుడే చూసుకుంటుంటారు వీళ్ళు. ఇంకా ఎన్ని రోజులు కట్టబడతాయి అది? దొంగ చీకటి ఒక్కటైనా ఇట్లా దొంగ పోయాడ కలిసింది. రేపు దొరికిండ్రా ఇక బాగా చెప్తుండు. రేపు పొద్దుగాల మందిని పిలిపించినాక కదా చెప్తుండు. అరే ఆయన చూస్తే కళ్ళ దుఃఖం అవుతుంది. అంజనా నెత్తి బల వీగిందే, పోతురాది మానం తీసిందే. ఇవాళ రేపు మంచితనం పనిచేస్తలేదు. నీ బర్రెవాడని చెప్పిన నేను ఏదో మంచితనం కోసం చెప్పింది. ఇవాళ రేపు మంచితనం పనిచేస్తలేదు. నేను గిట్ల నాకేం వరకు నువ్వు ఇవాళ రేపు గట్టినే ఉంది. జుట్టు గట్టి వీగిందే, అది దండితుంది. చెప్పకుండా అయిపోయా. మరి రేపు ఇప్పుడు ఎవరిది పడ్డా నీ పేరు వస్తుంది బర్రె. ఇప్పుడు నువ్వు చెప్పిన కాబట్టి ఆంధ్ర పడ్డా నీ ఇంటికి వస్తారు. నేను మనోళ్ళని చెప్పింది. చెప్పదట వాళ్ళే కొన్ని రోజులు తెచ్చుకొని చెప్పండి. నాకు ఇదంతా తిరగపోయానే అంజనా. పోదాం పాయ్. ఇటు ఉన్నాడా? ఇన్ని పంచాయతీ కన్నా రమ్మన్నారే. అది రంకు ఏం చెప్తున్నాడా? నువ్వు పొలంలో బరువు వాళ్ళేవా? నిజం కొద్ది పోయి చెప్తే వచ్చి జుట్టు వీకి కొట్టిందిరా, పంచాయతీకి నువ్వే రావాలి, నువ్వైతే కరెక్టు మంచిగా చెప్తావు పంచాయతీ. ఏ గా పంచాయతీకి నేను వేస్తారా? నేను ముందే చెప్తే గారా, ఏం తెలియనట్టు పోయిరా కట్టేసుకోరా బర్రెలు అంటే నువ్వు చెప్తున్నావా? వాళ్ళతో పెట్టుకుంటే కయ్యం రా పెద్దగా. కో ఆడుకో ఏడుకో ఎక్కడికో ఇంత ఇంత దండగా అయితే దండ కట్టి సపరేట్గా పట్టుకురాపో. ఒవ్వలు పోయినా కానీ అది పంచాయతీ దయని. అది దండ నేను కడతారా? అరే అది ఇన్నది పోరా, దండగా అయితే దండకు కట్టుపో. సరే పో. ఇగో పెదానికి గిట్టినే ఫస్ట్ మా బర్ర అని పొలంలో పడ్డాయి కానీ తప్పించుకొని పోయినాయి. ఇప్పుడు కావాలని మా పొలంలో బర్ర పడబట్టి మొత్తం నొక్కిచ్చిండే. అడుగురి ఎవరు పడబట్టినా? నువ్వు కావాలని పడబట్టినవురా? నువ్వు పొలం తొక్కిద్దురు. ఇప్పుడు నారేడు కదా తెస్తావురా? అంతనారు అయ్యవా సంగతి పొలం దక్కినది సంగతి ఏంటి? ఎక్కడికైనా వరకు బాగా మాట్లాడుతున్నావు. పిల్లలు కూడా మందిలో నన్ను వీగి జుట్టు కొట్టినాను. పెడతా పోచమ్మ కాడ బొంద ఏమంటున్నారా? మాకు ఎంత బాధ అనిపిస్తుందా? పొలం అంతా ఖరాబ్ అయింది. నీ పడగొట్టినావు
అందుకే కొట్టింది. ఏంది నా కాలం ఇది పడవట్లే. ఇగో పెద్దది కాదంత కదా, ఇప్పుడు దండ తీసుకుని కావాలి ఆ దగ్గర. మొదలు ఏం చేయాలంటే అక్కడ కొట్లాడుకొని మా దగ్గర రాంటారు మీరు. ఇక్కడికి వచ్చిన మా దగ్గర కొట్లాడినాక మేమేం చెప్తాం చెప్పురి. చిన్నోడే కానీ మరి అదే మీరు అక్కడనే చిన్నోడు పంచాయతీ మరి ఏమైందో గట్ల కావాలని తొక్కితావు నువ్వు మరి కావాలని అన్నాడు. చెప్పుకోరు పెట్టుకుంటారు మీరు. తాత వాళ్ళకు నా కక్ష ఉన్నది, ఇది కావాలని చెప్తున్నారు. మెప్పించుకోరి ఏదైనా చూసుకోరి. కాలం దొక్కిస్తాం కదా బొమ్మలాటనా చెప్పు. ఇప్పుడు మీరు అట్లా అన్నది కన్నా నేను కాదు. మాకు ఆ 10 గుంటల పెట్టి దొక్కింది, మాకు 10,000 దండు తీరి మాకు ఇస్తాం సపరేట్ పోతాం. నీ దండ కట్టపో, నువ్వు నా పొలం నారబెట్టు, నాకు దండ కట్టినావా ఉసతాన్ని చేసి బరించుకుని తక్కువ వీకి నువ్వు ఏం వేసుకోపో. నేను ఇడిచిపెట్టలేదు. ఏం తీసి పెట్టకపోతే ఏం చేస్తావు నువ్వు నాతో? ఏ కాదంత దండు తీతే దండు ఇంత సాటు కొట్టింగా పెద్ద నేటి కూడా ఇప్పుడు అక్కడనే ఉండరు మీరు అక్కడ తీసుకో. ఇప్పుడు మా బయటన్నాయా పెడతాడు పెట్టబోతే అదో కాదు ఆగురి మీరు మందు చల్లుకున్నాం ఏదో పెట్టుకున్నాం మాకు ఎంత మర్యాద ఆడికి చెప్తానా. ఇక మా ఇవన్నీ కాదే, మేము పొలం ఎత్తే నాకు 20 ఖర్చు వచ్చింది. 20 ఎత్తడా లేదా పొలం ఎత్తడా ఏదో ఒకటి ఎందుకు అంతే. కాదురా పొలం ఏంటి రాళ్ళు వేసేది 20 ఇవ్వాలి మనం వేసుకుందాం పొలం. అది పరే పిల్ల ఏమో సంగతి వాళ్ళు నా పొలం దక్కినా అంటుర్రు. ఇప్పుడు నువ్వేమి ఇస్తావు? నాకు 20,000 కావాలని అంటుర్రు. మరి నీ సంగతి ఏంది, నువ్వేమంటావు చెప్పు. తాత నా బర్రెం దొక్కినా గింత అంతా వాళ్ళేమో పొలం దొక్కినా అంటుర్రు. నాకు 20,000 కావాలని అనబట్టే నా సాడు కొట్టినది ఇసిపెట్టు, మీ మందిలో కొట్టే. ఇప్పుడు నాకేం న్యాయం అవుతారు మీరు చెప్పురి. న్యాయం లేదు ఏం లేదు, నువ్వు ఎట్లా మాట్లాడినావు? అన్ని పెడపెడ మాటలు మాట్లాడుకుంటుంటే కొట్టకపోతే ఇంకేం చేస్తాం? పైసలు ఇస్తామంటే కొడుదుమా? ఏ పిల్లగా నేను ఇది కూడా తప్పు అయినా కానీ నువ్వు అట్లా ఇంకోవద్దు. కట్టె పట్టుకొని పోయి మామూలు గట్ట కొట్టవద్దు, మీ మంచితనమేనా? అది కాదు, ఇది మీ తప్పే ఆయన తప్పే. ఏదో ఒకడికి ఓర్చుకొని మీరు మనం ఒక్కూళ్ళు ఉన్నప్పుడు అందరం కలిసి మెలిసి ఉండాలి. కానీ ఏం ఓర్చుకుంటావు బావా? ఏం ఓర్చుకోకపోతే ఏం చేస్తాం మనం? 1000 రూపాయలు పొలం అంతా దున్నితే కొత్తగా ఎత్తావా? ఇంకో పొలం పళ్ళు పళ్ళు అన్ని 2,000 కాదు 5,000 ఇవ్వను. ఆయన మొదలు అనబట్టే 2,000 అనగా ఊళ్ళో పంచాయతీ తెలుసా? ఇగో ఓన్ పై ఓడి చేస్తాడు, మా పై ఆడుగుతున్నా ఆన పైగా మా పై చెప్తారు, బర్రీసి పెడతారు, రోజు పొలాలు మేపుతారు. ఊళ్ళకి ఇవే పంచాలు బాగా జరుగుతాయి. సర్పంచ్ చెప్పి కట్టేసుకోవాలి ఇవన్నీ పోవద్దు. మంచి కట్టేసుకోండి 2,500 రూపాయలు. తీసుకోండి నాన్న. ఇగో ఇగో నడుపా ఇగో మళ్ళీ సార్ రావాలి. ఇక నీకు ఉంటది మళ్ళా. ఇక ఏమో అనుకుంటున్నావు కానీ మళ్ళా మాట్లాడుతున్నావు. అయిందా పంచాయతీ? పంచాయతీ అయింది. అయినా పంచదార విషయం నీకే తెలిసే.
నాకు తెలియదా ఆ లీకంత దానికి కొండంత వేస్తారు అలా గురించి తెలియనే తెలుసా మళ్ళీ ఇంతంత మేస్తే అది వేరు మంచిగానే మేసే దండుకు పెట్టినావా లేదా దండుగా అయింది తన్నులైనాయి తన్నులైందా ఓలు కొట్టిర్రు ఇక తిరుపతి గారి పిల్లం కొట్టింది అది ఆవులు లేదు నాయన గాడలో చేత దెబ్బలు తిన్నావా అంజనను పట్టుకపోయినా గాబాయి నన్ను దండింది అంజన దండింది ఇద్దరిని గుద్దిందా ఇద్దరిని గుద్దింది నేను అందుకే సిల్క చెప్పినట్టు చెప్పిన అలాతో పెట్టుకోకురా ఏం తెలియనట్టు ఉండరా అంటే నువ్వు విన్నావా అది బాగా మోతపిల్లి ఉందిరో నాయను అలా గురించి తెలియదు తెలుసు ఇక మళ్ళీ కొత్త నాకు తెలిసేది ఇక ఇంకోసారి పెట్టుకుంటున్నా చెప్పు తినకపోతే సడన్గా చూడాలన్నట అదే ఈ మొగోడిని కొడుతుంది మందిలో పదంతా చేసింది ఊళ్ళే గుద్దిందా గుద్దింది ఆవులు లేదు నాయన ఆపట్టిన ఎగవాడి 3 గుద్దులు గుద్దింది అంజన వాడితే అంజనని గుద్దింది అందుకే నేను వచ్చిన అలా పెద్ద వస్తానానికి నాకు తెలిసే నేను వచ్చిన అనుకో నన్ను కూడా మలిసేటోళ్ళు అందులోనే అట్టిగా అంజన దెబ్బలు తినిపిత్తివారా గిట్లయితే నాకేం వెనకరా మంచితనంగా పోయి చెప్తే గీత మలుతా నా తెలియపాయ అరే ఇయ్యాల రేపు మంచితనం పని చేయదురా మంచితనం చేసే కానీ వేస్తుంది గిసొంటి కాడ వేయది నువ్వద్దరు అది రంకులాడేది ఉందరు మరి కొద్దిగా నేర్చుకోరు అరే మంచితనానికి అన్నం లేదు చేసే తీరి వేయాలి సరే పోతారా బాయ్ సరే పో మళ్ళా జోలికి పోకాల జోలికి ఇంకా పోతానా